హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2, 3 రోజులు మంచి ఫన్ ఉండబోతుంది. మనకు కూడా ఆట విడుపుండాలి. ఎన్ని రోజులని రాజకీయాలు మాట్లాడతాం. ఇప్పుడు కూడా రాజకీయాలే మాట్లాడుతున్నాం. కానీ సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఒక సినిమా ఉంది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. అందులో చిరంజీవి గారు నిజమైన డాక్టర్ కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల కోసం డాక్టర్‌లాగా నటిస్తూ ఉంటాడు. స్కల్ రేడియోగ్రాఫ్ చూస్తాడనమాట. తల రేడియోగ్రాఫ్ చూస్తూ ఒక మాట అంటాడు. సరిగ్గా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. సార్కోమా లింఫో ఆఫ్ ద ఇంటెస్టైన్ అది ఇది అని చెప్పేసి ఏవో తనకు తెలిసిన 4 పదాలు మాట్లాడేస్తాడు. సార్కోమా ఏంటి? లింఫో ఏంటి? ఇంటెస్టైన్ ఏంటి? స్కల్ రేడియోగ్రాఫ్ ఏంటి? అనేది మనం చూసి నవ్వుతాం. ఇప్పుడు సరిగ్గా మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగిందన్నట్లు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళకు యాక్చువల్ సమస్యలు తెలియకపోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీ అయితే ఇలకత మఫిలియా అయిందని మాత్రం అందరికీ వాళ్ళ చేష్టల వల్లే తెలుస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. మొన్న 'దిల్ రాజు' గారి తమ్ముడు గారైన 'శిరీష్' గారు, అలాగే ఆయన పక్కన ఒకతను ఉంటాడండి. నాకు కరెక్ట్‌గా పేరు తెలీదు గానీ 'సునీల్ నారంగ్' అనుకుంటా. ఐయామ్ నాట్ 100% ష్యూర్. ఏషియన్ సినిమాస్ అని ఉంటాయి. వాళ్ళే అనుకుంటానండి. వాళ్ళిద్దరు కూర్చొని కొంతమంది ఎగ్జిబిటర్లతో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ జీవోలు తెచ్చుకున్న, తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సులు చేసిన, సింగిల్ స్క్రీన్‌లో మేము టికెట్ రేట్లు పెంచముగాక పెంచము. ఎందుకంటే ఫుట్‌ఫాల్స్ లేవు. ఎవరు సింగిల్ స్క్రీన్‌లకి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు. ఇంక మీరు జీవోలు తెచ్చుకుంటారా? ఎంఓలు తెచ్చుకుంటారా? ఎస్ఓలు తెచ్చుకుంటారా? కేఓలు తెచ్చుకుంటారా? మీ ఇష్టం తెచ్చుకోండి గానీ మేము పెంచము అని చెప్పేసి ఎగ్జిబిటర్లతో కూర్చొని వాళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు. ఆ అల్టిమేటమ్ తర్వాత ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో గొడవ జరుగుతుందని నేను అనుకోలేదు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా! ఏదో ప్రజల్ని రిక్వెస్ట్ చేయడానికి థియేటర్‌లకు రండి అని రిక్వెస్ట్ చేయడానికి భరోసా ఇస్తున్నారు అనుకున్నాను తప్ప, ఇంత గూడుపుటాని ఉందని నేను అనుకోలేదు. సో, ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్‌కు రియాక్ట్ అవుతూ కొంతమంది నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఇతను నాకు తెలిసి 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మాత అనుకుంటాను. అతను మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినండి. తర్వాత అసలు విషయం మనం మాట్లాడుకుందాం. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే కాదు ఈ వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులు ఉన్నాయి. మేము వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవుతుంది. కూర్చుందాం యూనిలేటర్లో ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. నేను మొత్తం వాళ్ళ ప్రెస్ మీట్ చూడలేదండి. ట్విట్టర్‌లో 1 నిమిషము, అర నిమిషం వీడియోలు ఎవరో పోస్ట్ చేస్తే చూసాను. బట్ ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను కొంచెం షాక్ అయ్యాను. నాకు అర్థమైంది. ఏదో జరుగుతోంది అని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినా వీళ్ళు సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటే వీళ్ళు వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడి ఏదో ఒకటి చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ వీళ్ళు కూడా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సినిమా ఇండస్ట్రీ సంకనాకిపోతుందనే దానికి సంకేతాలు అందుతున్నాయి. అలా జరగకూడదనే కోరుకుందాం. జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఒకటైతే నేను సినిమా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. కళామ తల్లి అది ఇది అని చెప్పేసి ఏదో కళామ తల్లికి సేవ చేస్తున్నాం, కళామ తల్లి ముద్దు బిడ్డలం ఈ మాటలు మాత్రం చెప్పొద్దు. అంతా వ్యాపారం. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఫక్తు వ్యాపారం అక్కడ. అంతకంటే ఏం లేదు. ఇక్కడ మనం గమ్మత్తైన విషయాన్ని గమనించాల్సింది ఏందంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ 2గా చీలబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. నిన్న మాట్లాడిన 'శిరీష్' గారు గానీ, లేకపోతే ఏషియన్ సినిమాస్ నారంగ్ గారు గానీ, లేకపోతే అక్కడున్న ఎగ్జిబిటర్లు వాళ్ళంతా తెలంగాణకు సంబంధించినోళ్ళు. ఈరోజు ఈ మాట్లాడుతున్న 'మైత్రి మూవీస్' ప్రొడ్యూసర్ గానీ, నాగవంశి అనేవాడు గానీ, ఎవరో గారపాటే ఎవరో ఒక 5, 6 మంది ప్రొడ్యూసర్లున్నారు. వీళ్ళందరూ ఆంధ్రాకి సంబంధించినోళ్ళు. సో, తెలంగాణ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే, ఆంధ్రాకు సంబంధించిన సినిమా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అండ్
ఇందాక డైరెక్ట్‌గా చెప్పాడు కదా! "నువ్వేంది సింగిల్ స్క్రీన్ కాపాడుతంటున్నావు. నువ్వే అన్ని చోట్ల నువ్వు మల్టీప్లెక్స్‌లు కడుతున్నావు." అంటే నాకు తెలిసి ఏఎంబీ, ఏఏఏ, ఏవీడీ అంటే విజయ్ దేవరకొండతో టై అప్ అయ్యి, మహేష్ బాబుతో టై అప్ అయ్యి, అల్లు అర్జున్‌తో టై అప్ అయ్యి పెట్టింది వీళ్ళే అనుకుంటా. ఆ ఏషియన్ సినిమా. వాళ్ళంతా మల్టీప్లెక్స్‌లు కడుతున్నారు అని ఇతను చెప్తున్నాడు. ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగ్ అని మనం ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు గానీ, సినిమా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందన్నమాట మాత్రం వాస్తవం. అందుకే ఈ రాజకీయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు మీరు సినిమాకొచ్చి డబ్బులు కట్టి సినిమా చూడండి. మళ్ళీ అదే సినిమాను మీరు ఇంట్లో నెట్‌ఫ్లిక్స్‌లోనో, లేకపోతే అమెజాన్‌లోనో, లేకపోతే ఆహాలోనో, ఓహోలోనో మళ్ళీ డబ్బులు కట్టి మీరు చూడండి అంటే జనాలేమన్నా పిచ్చోళ్ళా? ఇప్పుడు సినిమా వాళ్ళు ఎట్లా నాశనమయ్యారు అంటే వ్యవస్థ ఎట్లా నాశనమైందంటే, అంతకుముందు ఒక సినిమా థియేటర్‌లో ఆడితేనే డబ్బులొచ్చేటివి. తర్వాత ఏమైంది? సినిమా థియేటర్‌లో ఆడితే డబ్బులొస్తున్నాయి. పైగా టీవీలోకి అమ్ముకునేవాళ్ళు. సో, అక్కడ డబ్బులొచ్చేటివి. అయినా థియేటర్‌కి ఏం మార్పులు, చేర్పులు చేయలేదు. తర్వాత క్యాసెట్‌లు రిలీజ్ చేసేవాళ్ళు. వీసీఆర్ క్యాసెట్‌లని అవి రెంట్‌కి తిప్పేవాళ్ళు. ఆ డబ్బులు గూడా ఓనర్‌లకొచ్చేటివి. కానీ థియేటర్‌కి ఏమైనా గొప్పగా చేశారంటే ఏమీ లేదు. టికెట్ రేట్లు ఏమైనా తగ్గించారంటే లేదు. తర్వాత ఏమైంది? విదేశాల్లో గూడా మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది మన తెలుగు సినిమాలకి. అప్పుడైనా ఏమైనా ఇక్కడున్న థియేటర్‌లో చూసే వాళ్ళకి ఏమైనా మెరుగైన సౌకర్యాలంటే ఏమీ లేదు. తరువాత ఇంగ ఇవన్నీ సాలవన్నట్టు ఓటీటీ వచ్చింది. ఓటీటీ వచ్చి అక్కడ గూడా సినిమాలు చూడడం స్టార్ట్ చేశాం. ఇంగా ఇప్పటికైనా థియేటర్‌కి ఏమైనా మంచి చేస్తారంటే సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకు ఏమీ సౌకర్యాలు పెంచట్లేదు. అక్కడ మనకు వేరే ఆదాయాలొస్తున్నాయి. ఇప్పుడు టీవీలకు అమ్ముకుంటున్నారు, ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. విదేశాల్లో బాగా మార్కెట్ ఉంది. కాబట్టి థియేటర్‌లకు ఏదైనా డబ్బులు తగ్గిద్దామని ఆలోచన చేయకోకుండా ఇక్కడ దండుకోవడం మొదలుపెట్టారు. పాపం నిర్మాతలని నేనేం బ్లేమ్ చేయనండి. నిర్మాతల పరిస్థితి ఎట్టయిందంటే వాళ్ళు డబ్బు పెడుతున్నామని పేరుకే గాని అసలు నిర్మాత అనేవాడు సంకలో సంచి పెట్టుకొని తిరగడానికి తప్ప ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారైపోయాడు పాపం. నిర్మాతల్ని నేనేం బ్లేమ్ చేయను. ఎందుకంటే ఆ హీరోకి, ఈ డైరెక్టర్‌కి లింక్ పెడదాం. వాళ్ళిద్దరిని లాక్ చేద్దాం. తర్వాత వాక్ చేద్దాం మనమంతా కలిసి అని చెప్పేసి కాంబినేషన్‌లు కుదిర్చే బ్రోకర్‌గాళ్ళయిపోయారు నిర్మాతలు. సారీ టు సే థిస్. వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. కాబట్టి హీరో అడిగినంత ఇయ్యాల. డైరెక్టర్ అడిగినంత ఇవ్వాల. ఇప్పుడు 100,00,00,000 సినిమా అంటారండి. పాపం 70,00,00,000 రెమ్యునరేషన్‌లకే అయిపోద్దంట నిర్మాతల పని. ఇంక ఎక్కడ క్వాలిటీ వస్తది? ఎక్కడ మంచి సినిమాలు తీయగలరు? పోనీ స్టార్ హీరోలతో తీయకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో పాపం జనాలు గూడా థియేటర్‌లకు పోవట్లేదు. స్టార్ హీరోల సినిమాలకైతే ఎళ్తున్నారండి. ఇంక మిగతా వాళ్ళు ఎవ్వరి సినిమాలకి ఎళ్ళట్లేదు. ఆ స్టార్ హీరో సినిమాలకు కూడా పోయేదెవరు? ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ మంది. వాళ్ళు పోతున్నారు. మా స్టార్ హీరో సినిమాని మేము థియేటర్‌లో చూడాలి, పెద్ద స్క్రీన్‌లో చూడాలని. ఇంకా సామాన్యులంతా డబ్బులు ఎక్కువ ఖర్చయితాయి అనుకునే వాళ్ళంతా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. అదే చిన్న చితక సినిమాలు తీశారనుకోండి, వాళ్ళకి స్టార్ పవర్ ఉండదు. వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉండరు. ఎవరు పోతారు థియేటర్‌కి? ఎవరు పోవడంలా. అది పరిస్థితి. అక్కడ వాళ్ళది తప్ప, ఈళ్ళది తప్ప అంటే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పునని నేను చెప్పను గానీ, ఒకటైతే జరిగి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు చిన్న స్క్రీన్‌లను లేకపోతే సింగిల్ స్క్రీన్‌లను, చిన్న సినిమాల్ని బతికించడానికి తక్కువ రేట్లు పెట్టింటే అందరూ సినిమాలకు గూడా వెళ్ళేవాళ్ళు. ఇంట్లో కూర్చొని చూద్దాం అనుకోకుండా సినిమాలకు వెళ్ళేవాళ్ళు. వాస్తవంగా నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ. అంటే సినిమాల్లో క్వాలిటీ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు 100 సినిమాలు చేస్తే ఏ ఐదో, ఆరో అంటే పెద్ద సినిమాలు కాకుండా కొత్త హీరోలు కొత్తగా చేసేవాళ్ళు ఒక ఐదో, ఒక పదో సినిమాలొస్తున్నాయి. అదే హిట్ అయితున్నాయి. ఏది మంచి సినిమా, ఏది చెడ్డ సినిమా అని తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదు. మళ్ళా అవి గూడా అన్నీ ఫేక్ పీఆర్ టీమ్‌లొచ్చేసి అది హిట్, ఇది ఫట్ అంటారు. ఏది నిజంగా హిట్టో, ఏది ఫ్లట్టో తెలియని పరిస్థితి ఉంది. మొన్నొక పాపం డైరెక్టర్ ఏదో పేరు పెట్టాడబ్బా! సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. అదేదో విచిత్రంగా ఉంటది పేరు. చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు ఆ డైరెక్టర్. నా సినిమాకి ఎవరు రావట్లేదు థియేటర్‌కి అని. బాధనిపిస్తది పాపం. టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలి. అలాగే క్రియేటివిటీ అనేది చాలా గొప్ప ఫీల్డ్ అండి. సినిమా ఫీల్డ్ చాలా గొప్ప ఫీల్డ్. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే లేని దాన్ని మనం క్రియేట్ చేయాలంటే ఎంతో ఆలోచన ఉండాలి, తపన ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి, ఇదంతా ఉండాలి. వి అప్రిషియేట్ ఇట్. కానీ ఆశకు హద్దుండాలి. ఆశకు హద్దు లేకోకుండా
సినిమా హీరోలది దురాశే, డైరెక్టర్లది దురాశే, పాపం నిర్మాతలు బకరా అవుతున్నారు. ఏ కొంత రెమ్యూనరేషన్ తగ్గించుకోండి ఏమి. వాళ్ళ బాధ ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాము. ఒకటైతే జరుగుతుంది 100%. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ, ఆంధ్ర అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 ప్రెస్ మీట్లలో చూడండి. ఆ ప్రెస్ మీట్‌లో తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. కుక్కలు చింపిన విస్తరి. ఆడియన్స్ మాత్రం ఎవ్వరూ బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం సినిమా చూస్తాం. బాగుంటే ఆ సినిమా చూస్తాం. ఆ సినిమాలు బాగలేకపోతే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సినిమాలు చూస్తాం. పాపం నిర్మాతలు ఇప్పుడు బాధపడేది ఎందుకంటే ఈ నిర్మాత 'పెద్ది' సినిమా వస్తుంది. 'పెద్ది' సినిమా ముందే ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఇంక పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకాల. రంగంలోకి దూకి ఇంక చెడు కూడా ఆడాల. వాళ్ళను వీళ్ళని చెడు కూడా ఆడి ఇంక ఎక్కి తొక్కుతా, నరుకుతా, సంపుతా, మా వాడి సినిమా వచ్చేటప్పుడు ఏం చేస్తారా, అసలు మెడలు రుద్దుతా, వంగుతా, లేస్తా ఇంక అరవాల. మనకి ఎలక్షన్ల ముందు చూపించిన డ్రామా అంతా చూపియాలి. ఇప్పుడు మరి చూపిస్తాడో లేదో చూద్దాం. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం.